తిరుమన్పల్లి గ్రామంలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం శిథిలావస్థకు చేరడంతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని తిరుమన్పల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి దేవాలయం గత 60 సంవత్సరాల క్రితం నిర్మించింది కావడంతో శిథిలావస్థ పరిస్థితుల్లో ఉన్నందున స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే ఆదివారం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి మాత మందిరం వద్దకు చేరుకుని పునర్నిర్మాణానికి పూజలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే నిధుల నుండి గుడి పునర్నిర్మాణానికి నిధులు దశల వారీగా మంజూరు చేసేటట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే గుడి ముందర ఉన్న కాలువను సీసీ ద్వారా మరమ్మతులు చేయాలని కోరగా సిడిపి ఫండ్ నుండి లేదా ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి కానీ నిధులు మంజూరు చేసి అట్టి కాల్వ పనులను సీసీతో పూర్తి చేయించేలా కృషి చేస్తారని తెలిపారు. గౌడ కులస్తులు ఐకమత్యంతో గుడి పునర్నిర్మాణం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి మాత వద్ద వారం రోజుల్లో 2-3 రోజులు పండగ వాతావరణం, అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఎల్లమ్మ తల్లికి పండుగలు నిర్వహించడంతో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతూ వస్తుందని తెలిపారు. దీంతో భక్తులు ఎల్లమ్మ దేవి వద్ద పండుగను జరుపుకోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో గౌడ నాయకులను, కులస్తులను, మహిళలను అభినందించారు. గుడి శిథిలావస్థలో చేరుకోవడం భక్తులకు ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా మారడంతో గౌడ సంఘం నాయకులు, కులస్తులు, మహిళలు ఏకమై శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి మాత మందిరాన్ని పునర్నిర్మాణం చేయాలని పట్టుదలతో మహిళలు ప్రతి నెల 10 రూపాయల చొప్పున పోగు చేసి ఆలయ పునర్నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు. ఆలయ నిర్మాణం పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం గ్రామ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీటీసీ చింతల కిషన్, మాజీ ఎంపీపీ ఉమ్మడి గోపి, తిరుమన్పల్లి గౌడ సంఘం అధ్యక్షులు రాజా నర్సగౌడ్, ఎన్డీసీసీపీ డైరెక్టర్ ఆనంద్, పడాల శంకర్ గౌడ్, ఏజీ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పెద్ద గంగా గౌడ్, చిన్న గంగా గౌడ్, లింగా గౌడ్, నారా గౌడ్, అంజా గౌడ్, నరేష్ గౌడ్, ఎస్ ప్రవీణ్ గౌడ్, జంగిలి లక్ష్మి, ఇందల్వాయి మాజీ సర్పంచ్ ఆరిపల్లి దశరథ్, బాధవత్ వసంతరావు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాల పూర్వం నిర్మించినటువంటి రేణుకా ఎల్లమ్మ టెంపుల్ దేవస్థానం అది శిథిలావస్థలో ఉందని, మరి భక్తులకు ఇబ్బంది అవుతుందని చెప్పి గౌడ సంఘం పెద్ద మనుషులు నర్సగౌడ్ గారు, వాళ్ళ బృందం, మురళి, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి మహిళ, మా అక్క చెల్లెళ్ళ అమ్మలు అందరూ కూడా 10 రూపాయలు జమ చేసుకొని మరి ఇలా కొత్తగా నిర్మించుకుందామని ఇక్కడ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ను, పాత గుడిని తీసేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇలా మంచి రోజులు, అది అన్నీ దుర్గామాత పూజించే రోజులు. మరి ఇప్పుడు ఇంకా బొడ్డెమ్మ పండుగ అయితే ఎల్లుండే ఉంది, మళ్ళీ దసరా